మన జీవితాన్ని దేవుని వెలుగులో పెట్టాలి. మన జీవితాన్ని ఎక్కడ పెట్టాలి? దేవుని దగ్గర పెట్టాలి, దేవుని యొక్క వెలుగులో పెట్టాలి. అప్పుడు మన జీవితంలో, మన హృదయంలో, మన మనస్సులో ఎలాంటి దుష్టక్రియలు, చీకటి క్రియలు, నిర్జీవ క్రియలు ఉన్నాయో ఆ క్రియలను తొలగించుకున్నప్పుడే జీవము కలిగిన వారుగా మనం ఉంటాం. హల్లెలూయా. నిర్జీవ క్రియలు నీలో ఉంటే నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. నిర్జీవ క్రియలు నీలో ఉంటే ఏమని చేస్తాయమ్మా? నీ జీవితాన్ని నాశనం చేస్తాయి, జీవాన్ని చంపేస్తాయి. చల్లారుతున్నటువంటి ఆత్మను కూడా ఈ నిర్జీవ క్రియలు ఏం చేస్తాయి? చల్లార్చేస్తాయి. ఆ నిర్జీవ క్రియలేంటో, ఆ చీకటి క్రియలేంటో నువ్వు తెలుసుకొని వాటిని నుండి తొలగించుకొనకపోతే నీ జీవితమే భయంకరమైన ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి సత్యమైనటువంటి, నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. అది ఫరోక్ లేదు. అలాంటి సత్యాన్ని, జీవము కలిగి ఉన్న దేవుణ్ణి నువ్వు నమ్ముకున్న